ప్రముఖ క్రైస్తవ ఆధ్యాత్మిక యోధుడిగా పేరుగాంచిన దైవవర్తమానికులు ప్రవీణ్ పగడాల అకాల మరణం యావత్తు మానవజాతిని ఊహించని విధంగా కలిచివేసిందని మారేడుమిల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ సి శామ్యూల్ అన్నారు. పగడాల ప్రవీణ్ మృతిని జీర్ణించుకోలేని ఆయన అభిమానులు రోడ్డుపై వీ వాంట్ జస్టిస్ అంటూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి గత కొద్ది రోజులుగా శాంతి నిరసనలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన మృతి చెందిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచే అనుమానాస్పదంగా రీతిలో ఉండడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండల ప్రధాన కేంద్రంలో ఆయనను చొరగొన్న అభిమానులు, ఆత్మీయులు, క్రైస్తవ సోదరులు, విశ్వాసులు, పెద్దలు, స్త్రీల మైత్రి క్రైస్తవ నాయకుల సంయుక్త ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి పురవీధుల్లో శాంతి ర్యాలీ చేపట్టి నిరసన ప్రదర్శన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు బి ప్రభాకర్ రావు, బిషప్ గొర్లే శ్రీకాంత్, సర్పంచ్ కె జాకబ్, ఉపాధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, లకొండ పాల్ బుజ్జిబాబు, ప్రధాన కార్యదర్శి ఆనంద్, ట్రెజరర్ సిహెచ్ వరప్రసాద్, జాయింట్ ట్రెజరర్ ఎస్ రవికుమార్, మారేడుపల్లి సిఎస్ఐ పాస్టర్ చైర్మన్ చిన్నం శుభాకర్, పాస్టర్లు ఆనంద్ రెడ్డి, ఎల్ఎఫ్ ప్రసాద్, ఎస్ ప్రేమ్ కుమార్, జడ్పీటీసీ సభ్యులు గొర్లె బాలాజీరావు, లక్కొండ రవికుమార్, పీసా కార్యదర్శి గరిడె బాబురావు, అజిత్ కోరా, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి వాటి యొక్క ఉద్దేశం. ఇది భారతదేశ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని చెప్పేసి మనందరం కూడా తెలుసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. రెండవదిగాను ప్రవీణ్ పగడాల గారి మరణం మనం చాలాసార్లు ప్రచార మాధ్యమంలో చూశాం. అది యాక్సిడెంటా లేకపోతే కావాలని అతన్ని చంపారా అనే విషయం ఏంటంటే మనకు నిరూపించాలంత అవ్వలేదు. తెలుస్తూ ఈ స్థలంలో మనం ఏకీభవించిన కారణం మనందరికీ తెలిసి ఉన్నది. మరి కీర్తిశే పట్ల మనమందరము సంతోషం తెలియజేస్తూ ఉన్నాం. చిత్తం మరి ఇట్లా ఎందుకు జరిగింది అని మనము చాలా బాధపడుతున్నాం. అయినా క్రైస్తవ బిడ్డలుగా యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించిన పాఠం ఏంటంటే ప్రేమిస్తూ మీరు వెళ్ళండి. వాళ్ళ సొంత ప్లేస్ ఏంటంటే కడప. వాళ్ళ యొక్క తండ్రి ఒక ముస్లిం, తల్లి ఒక క్రిస్టియన్. ఆయనకు హైదరాబాద్ లోను అమెరికా దేశంలోను 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కొన్ని వందల మంది పనిచేస్తా ఉన్నారు, ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, పనిచేస్తా ఉన్నారు. అది ఎంత బాగుంటుందంటే ఆయన యొక్క మోరల్ వాల్యూస్, నైతిక విలువలు ఎలా ఉంటాయంటే ఆ కంపెనీలో పనిచేసే ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి CEO వరకు కూడా